సమ్మర్ వచ్చినట్టు చాలు మా ఇంట్లో ది మోస్ట్ డిమాండింగ్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోరం. రెసిపీ చూసేద్దాం రండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్, గుప్పెడు పల్లీలు, పోపు గింజలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 4-5, పచ్చిమిర్చి 3, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, అలాగే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇంగువ వేసుకోవాలి. అలాగే పసుపు 1 టేబుల్ స్పూను, 1 కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్, 1 కప్పు తురిమి పెట్టుకున్న పచ్చి మామిడి తురుము వేసుకొని మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటికంటే ముందు 1/2 kg రైస్ కుక్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. అప్పుడు మాత్రం పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ అనేది, గుర్తుపెట్టుకోండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు. రెడీ అయిన తాలింపు రైస్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన యమ్మీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో కొత్తిమీర టచ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మా అక్క ఇక్కడ టెంప్ట్ అయిపోయి ముందుగానే ముద్దపప్పు ఆవకాయ తినేసింది, ఇగ్నోర్ చేసేయండి. ప్లేట్లో అన్ని ఐటమ్స్ ఉన్నా కానీ మా అక్క ముద్దపప్పు ఆవకాయకే వెళ్ళిపోయింది.